మార్త బహుశా టాలెంట్ కుకింగ్లో ఉంది అని నాకు అనిపిస్తూ ఉంది. టాలెంట్ కుకింగ్లో ఉన్నప్పుడు కుకింగ్ చేయడం తప్పేం కాదు, చెయ్యాలి. కానీ దాంతో పాటుగా ప్రియులరా మనం దేవునితో ఉండటం కూడా నేర్చుకోవాలి. మరి మన చర్చ్లోనే ఒక సహోదరి నాతో ఎప్పుడు కూడా అంటూ ఉంటుంది, నాకు చాలా సంతోషం. దేవుడు మరి ఆ సహోదరి అంటూ ఉంటుంది, అన్న నా జీవితంలో దేవుడు ఎప్పుడు నాకు ఏది ఇచ్చినట్టుగా నాకు అనిపించలేదు, అంటే నాకు పెద్ద పెద్ద తలాంతులు టాలెంట్స్ ఉన్నట్టు నాకు కనిపించలేదు. కానీ నా యొక్క గొప్ప టాలెంట్ ఏంటంటే మంచిగా వంటలు వండుతానన్న, మంచి వంటలు వండుతుంది. ఆ యొక్క సహోదరి వంటలు వండి అందరికి తెస్తూ ఉంటుంది, మాకు కూడా తెస్తుంది. నిజంగానే మంచిగా వండుతుంది చాలా, అంటే ఆ టాలెంట్ ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం వీ ఆర్ విత్ గాడ్, వీ షుడ్ బి విత్ గాడ్. ఓకే, జస్ట్ మార్త గురించి ప్రస్తావిస్తున్నాను. ఎందుకు నేను ప్రస్తావిస్తున్నానంటే మార్త ఈ రెండు ప్రస్తావనల్లో వంట దగ్గర కనిపిస్తుంది మనకు. నెక్స్ట్ టైం కూడా మనం వంట దగ్గర చూస్తాం. అయితే మనం రెండవ ఉదాహరణ చూద్దాం ప్రియులారా, రెండవ సన్నివేశం మనం చూద్దాం. దయచేసి నాతో పాటుగా రండి. యోహాను సువార్త 11వ అధ్యాయం అంటేనే మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే లాజరు మరణించి తిరిగి లేపబడిన విషయాన్ని రాయబడిన అధ్యాయం ఇది. సో యేసుక్రీస్తు ప్రభు పర్పస్ఫుల్గా కోరుకొని తను తెలిసి కూడా తను ఆలస్యంగా పోయిన విషయం మనందరికీ కూడా తెలుసు. లాజరు రోగి అయి ఉన్నప్పుడు యేసుక్రీస్తుకి ఇన్ఫర్మేషన్ పంపించారు. కానీ యేసుక్రీస్తు ప్రభు కావాలని అక్కడ ఆగాడు. ఆగిన తర్వాత 4వ రోజు ఇక్కడికి వస్తూ ఉన్నాడు. 4వ రోజు ఈ బేతనియా గ్రామానికి వచ్చిన వెంటనే ముందుగా కలిసింది ఎవరంటే మార్త. పరిగెట్టుకుంటూ వెళ్ళేది మార్త. యేసుక్రీస్తు వస్తున్నాడని పరిగెట్టుకుంటూ వెళ్ళి, అయ్యా ఇది జరిగిపోయింది, అది జరిగిపోయింది అంటే, మార్త నువ్వు దిగులు పడవద్దు, ఇదిగో నేను ఉన్నాను. అది అంటే ఈ మార్త అనేది, అవును ప్రభువా నువ్వు మరలా వచ్చినప్పుడు నా సహోదరుని తీసుకుని వస్తావు. ఆ సంభాషణ జరిగింది. ఆ సంభాషణ అంతా అయిన తర్వాత యేసుక్రీస్తు అంటాడు, మరియా ఎక్కడ, వేర్ ఇస్ మేరీ అనగా ప్రియులరా, ఆయన యందు ఆ యొక్క భయభక్తులు కలిగిన శిష్యులను, ఆయన యందు ప్రేమ కలిగిన శిష్యులను ఆయన కూడా వారితో ఉండాలని చాలా కోరుకుంటాడు అనేది మనకు అర్థమవుతా ఉంది. మనం ఏ విధంగా యేసుక్రీస్తుతో ఉండాలని ఆయన ఇష్టపడతాడో ఆయన కూడా మనతో ఉండడానికి చాలా ఇష్టపడతాడు.